హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హాంటెడ్ హవర్. ఇప్పుడు చెప్పబోయే స్టోరీ రియల్గా జరిగిన ఒక హారర్ ఇన్సిడెంట్. ఈ కథ విన్నంతసేపు భయాన్ని అనుభూతి చెందుతారు. దయచేసి స్టోరీ లాస్ట్ వరకు వినండి. ప్లీజ్ ఇప్పుడే ఒక లైక్ చేసి ఎక్కడా స్కిప్ చేయకుండా స్టోరీ విని మీ అభిప్రాయాన్ని వాల్యుబుల్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ స్టోరీలో మనుషుల పేర్లు మార్చి చెప్పడం జరిగింది. ఇక కథ మొదలు పెడితే, శివ ఒక అనుభవజ్ఞుడైన లారీ డ్రైవర్. తన వయసు 42 సంవత్సరాలు. ఏకాగ్రత, నమ్మకం, పని మీద నిబద్ధత ఉన్న వ్యక్తి. క్లీనర్ పేరు ముఖేష్. తన వయసు 24 సంవత్సరాలు. కొత్తగా ఉద్యోగంలోకి వచ్చాడు. కానీ ఇంతకుముందు 2 సార్లు శివతోనే కలిసి క్లీనర్గా వెళ్ళాడు. తెగింపు ఎక్కువ. డ్రైవర్తో మంచి అనుబంధం ఉంది. కొంత తక్కువ శ్రద్ధ, ఎక్కువ ఆసక్తి. అన్నీ తెలుసుకోవాలన్న ఉద్దేశం ఉన్నవాడు. ఇద్దరూ కలిసి లారీ లోడ్ అయ్యాక బయలుదేరాలి అనుకున్నారు. లారీ కూరగాయల లోడుతో సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితిలోనూ ఉదయం వరకు కూరగాయలు అన్లోడ్ చేయాలి. బళ్ళారి నుంచి చెన్నైకి రాత్రి ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఉదయానికల్లా లోడ్ని అన్లోడ్ చేయాల్సిందే అని అన్నారు. ప్రధాన మార్గం NH-44 మీదుగా వెళ్ళాలి. శివ మరియు ముఖేష్ ప్రయాణం ప్రారంభించారు. బళ్ళారి నుంచి చెన్నైకి బయలుదేరిన శివ, లారీ కటిక చీకటి రాత్రిలో దాదాపు 10 గంటల 15 నిమిషాలవుతుంది. ముఖేష్ అన్నాడు, అన్నా, ఒక డాబా దగ్గర ఆపన్నా, భోజనం చేసి మళ్ళీ తిరిగి ప్రయాణం ప్రారంభిద్దాం అని. అనగా శివ, సరేరా, ముందర ఏదైనా డాబా వస్తే చూసి ఆపుతాలే అంటూ ముందుకు సాగుతున్నాడు. కాసేపటి తర్వాత ముఖేష్ అంటాడు, ఏంటన్నా, ఇంత దూరం వచ్చినా ఒక చిన్న హోటల్ కూడా కనిపించడం లేదు. ఇంకెంత దూరం అన్నా ఆకలి చంపేస్తుంది అని శివాకు చెప్పగా, అదేరా నేను చూస్తున్నా, ముందు ఏదైనా హోటల్ ఉందేమో చూద్దాం అని ముందుకు సాగుతుంటాడు. కాస్త ముందర దారి పక్కన ఉన్న చిన్న డాబా వద్ద ఆగుతారు. రోడ్డు మీద దీపాల వెలుగు అసలు లేదు. కానీ ఆ డాబా దగ్గర మాత్రం చిన్న చిన్న లైట్లతో వెలిగిపోతుంది. ఆ చోటు ఒక ప్రశాంతమైన భయాన్ని కలిగించేలా కనిపిస్తోంది. చుట్టూ ఎవరూ లేరు. కొంచెం దూరంగా కదులుతున్న చెట్ల నీడలు మర్మరించుకుంటూ ఉన్నాయి. ఆ మౌనంలోనూ గాలి లేనట్టు ఉండే ఆ హావభావాలు ఏదో సున్నితమైన భయానకంగా కనిపించింది. శివ లారీ స్టాప్ చేసిన వెంటనే ముఖేష్ దిగిపోయి ముందుగా ఆ డాబా లోపలికి తలపెట్టాడు. గోడలు తేమతో నలుపు పడ్డాయి. లోపల కేవలం ఒక టేబుల్ దగ్గర ఓ వృద్ధుడు పేపర్ రోల్తో ఇడ్లీలు చుట్టేస్తూ ఉండగా, ఇంకో వృద్ధురాలు స్టవ్ పై కూర పొయ్యించి కలపతో మంట పెంచుతుంది. అక్కడ కస్టమర్ లేరు. శబ్దం లేదు. వంట వాసన మాత్రం నోరూరించేలా ఉంది. ముఖేష్ అన్నాడు, అన్నా, ఇక్కడే ఓ టిఫిన్ చేసుకుంటే పర్లేదు కదా, వెనక్కి ఎక్కడా డాబాలు లేవు. శివ చూసి, వెళ్ళి తిందాం పదరా, మళ్ళీ ముందు డాబా ఉందో లేదో అని టేబుల్ దగ్గర కూర్చున్నారు. వృద్ధురాలు నెమ్మదిగా అక్కడ భోజనం తెస్తుంది. భోజనం వేడిగా ఉండటం, గాలి లేకపోవడం, ఆ ఇంట్లోని మౌనం అన్నీ కలిపి ఒకంత అసహజంగా కనిపించాయి. అయినా ఆకలికి పరవశించి ఇద్దరూ తినడం మొదలుపెట్టారు. శివ ఫోన్ మోగింది. స్క్రీన్పై అనిత కాలింగ్ అని ఉంది. అయితే ఎవరో కాదు, శివ భార్య. తనకు ఒక 6 ఏళ్ల కూతురు కూడా ఉంది. శివ ఫోన్ తీసుకుంటూ, హే అనిత, కొంచెం దూరం మాత్రమే ఉంది. చెన్నైలో ఉదయం 5 వరకు అన్లోడ్ అయిపోతుంది. మన బుజ్జి బాగా ఉందా? అనిత. శివ భయమేస్తోంది. లక్షితకి చాలా జ్వరం. ఇప్పటిదాకా ఏడుస్తోంది. ఒళ్ళు వేడిగా ఉంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా తగ్గడం లేదు. నువ్వు పక్కన ఉంటే బాగుండేది. శివ, త్వరగా రా. లక్షిత పదే పదే నిన్నే అడుగుతోంది. నన్ను గట్టిగా పట్టుకొని, నాన్న ఎక్కడా అని అడుగుతోంది. శివ గలం నిశ్శబ్దమవుతోంది. అతడి గుండె లోతుల్లోని బాధ ఎవరూ వినలేరు. కాల్ కట్ అయిన వెంటనే అతను అప్రకటంగా 2 నిమిషాలు అటూ ఇటూ చూస్తూ నిలబడి ఉంటాడు. చీకటి ఇంకా గాఢంగా మారింది. ముఖేష్ శివను చూసి అడుగుతాడు, ఏంటన్నా, ఏమైంది? శివ తన మొబైల్ పక్కకి పెట్టి, మన బుజ్జి లక్షితకి జ్వరం వచ్చింది. ముఖేష్, చాలా తీవ్రమైందంట. తొందరగా డెలివరీ పూర్తి చేసి తిరిగి బయలుదేరాలి. ఎంత ఖర్చైనా, ఎంత దూరమైనా టైం వేస్ట్ కాకుండా చూసుకోవాలి.
నాకు తెలిసిన షార్ట్కట్ దారి ఒకటి ఉంది, అక్కడి నుండి వెళ్దాం, త్వరగా అన్లోడ్ చేసి మళ్ళీ నేను రావాలి అని శివ చెప్పాడు. అన్నా, నువ్వు చెప్పినట్టే చేద్దాం, త్వరగా వెళ్దాం పదన్నా అని ఇద్దరూ కలిసి లారీలోకి ఎక్కి ప్రయాణం మొదలు పెడతారు. వీధి దీపాలు అక్కడికక్కడే మసిపడి ఉండగా గడ్డ కట్టిన చీకటి దారిలోకి శివ తన లారీని మళ్లించాడు. షార్ట్కట్ రూట్ ఇవి, చెన్నైకి త్వరగా చేరే మార్గం అని తెలిసిన వాహనాలు అతి తక్కువగా నడిచే దారి. కానీ తన కూతురి ఆరోగ్య పరిస్థితి గుర్తు తెచ్చుకుంటూ లేట్ కాకూడదని అనుకుని ముఖేష్ అంగీకారంతో ఆ మార్గాన్ని ఎంచుకుంటాడు. చుట్టూ అడవికి దగ్గరగా ఉండే పొడవాటి చెట్లు, వాటి కొమ్మలు వక్రీభవించి లారీకి పైనుంచి పల్లకిలా వేలాడుతూ కనిపిస్తున్నాయి. చూడడానికి దారి సాధారణంగా లేదు, రాత్రి వేళలో అతి భయంకరంగా కనిపిస్తుంది. ఆ చెట్ల నీడలు లారీ మీద పడుతున్నప్పుడు లోపలి వాళ్ళ గుండెల్లో ఓ బిగుబాటు మొదలవుతుంది. గాలి ఒక్కసారి గట్టిగా బిసుకుపోయినట్టు అనిపించింది. తడిసిన చెక్కల వాసనలు వస్తుంటాయి. తేమతో మసి కలిసిన గాలిలో ఒక వింత శబ్దం ఉంది. అదేమిటో చెప్పలేరు, కానీ ఏదో ఉన్నట్టే ఉంది. అన్నా, నువ్వు ఒక 2 గంటలు డ్రైవ్ చేయి, నీకు నిద్ర వస్తే నాకు చెప్పు, అప్పటి నుండి నేను డ్రైవ్ చేస్తాను అని ముఖేష్ శివతో అంటాడు. ఓకేలేరా అని ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే సరిగ్గా సమయం అర్ధరాత్రి 2:26 అవుతుంది. ముందు రోడ్డుపై ఓ యువతి ముదురు నీలం చీరలో చిన్న బ్యాగ్ చేతిలో పట్టుకొని చేతిని ఎత్తి లిఫ్టులా సూచించింది. శివ నిదానంగా బ్రేక్ వేస్తూ, ముఖేష్, చూస్తున్నావా, ఆడపిల్ల ఒంటరిగా ఈ టైంలో ఏం చేస్తోంది ఇక్కడ? ముఖేష్ తల తిప్పి చూసి, అంటే దారి చాలా డేంజర్గా ఉన్న విషయం తెలుసు, కానీ ఇక్కడ ఎవరో ఉండడం అంటే అసహజమే అన్నా. కానీ ఒంటరిగా ఉన్న అమ్మాయి, సహాయం చేస్తే మంచిదే. ఊపిరి పీల్చుకొని మనసు కొంచెం సంశయపడిన లారీ తన ముందు ఆపాడు. అమ్మాయి కిటికీ వైపు వచ్చి, అన్నా, నాకు కాస్త లిఫ్ట్ ఇస్తారా? కొంచెం దూరంలో మా ఊరు వస్తుంది, అక్కడ దిగిపోయి అక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్పి కాస్త పని మీద సిటీకి వెళ్ళాను, అక్కడి నుండి రిటర్న్ వస్తున్నాను అని చెప్పింది. శివకి కాస్త అనుమానంగా అనిపించింది. శివ లారీ డోర్ ఓపెన్ చేశాడు. ఆ యువతి లారీ క్యాబిన్లో కూర్చుంది. ముఖేష్, శివ ఆ అమ్మాయితో కాసేపు మాట్లాడారు. ఆ తర్వాత లారీ తిరిగి కదిలింది. శివ డ్రైవింగ్ చేస్తూ ఆమెని స్పష్టంగా చూడలేకపోయాడు, కానీ ఆమె మాటలు మాత్రం స్పష్టంగా వినిపించేవి. ఆలోచనల మధ్య ఆమె ఓసారి శివ ముందున్న డాష్బోర్డు పైన ఉన్న ఫోటోను గమనించింది. ఈ చిన్న పాప ఎవరు? చాలా బాగుంది, పెద్ద పెద్ద కళ్ళు, చాలా ముద్దుగా ఉంది అని అడిగింది. శివ చిరునవ్వుతో, నా కూతురు లక్షిత, 6 ఏళ్ల పాప అంటూ తన పాప గుర్తొచ్చి త్వరగా అన్లోడ్ చేసి తిరిగి వెళ్ళాలని ఆలోచనతో ఇంకా సమయం ఎంత దూరం ఉందని ఓసారి టైం చూసుకుంటాడు. అప్పటికే 3:01 అయ్యింది. ఏంటి 3 అయ్యిందా అనుకుంటూ ఇంకా స్పీడ్ని పెంచి ముందుకు సాగుతాడు శివ. వాతావరణం ఇంకాస్త మందబడి పొగతో చుట్టూ కప్పుకుంది. హెడ్లైట్ ద్వారా రోడ్డులో దూరంగా కనిపిస్తున్న ఒక ముత్యంలా మెరిసే కుక్క ఒక్కసారిగా లారీ ముందు నుంచి పరిగెత్తింది. శివ బ్రేక్ వేస్తూ స్టీరింగ్ గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరూ కంగారు పడగా ఆమె మాత్రం ప్రశాంతంగా ముందుకు చూస్తూ ఉంది. అసలు అక్కడ ఏమీ జరగనట్టు ప్రవర్తిస్తుంది. ముఖేష్ అన్నాడు, అన్నా, కుక్కే కదా, కానీ తెల్లగా మెరిసింది. శివ, నిజమే, కుక్కేలేరా అంటూ కాస్త టెన్షన్ పడుకుంటూ బదిలిచ్చాడు. దాదాపు 20 నిమిషాలకి అదే రోడ్డులో మరోసారి అదే కుక్క అదే విధంగా ఇంకోసారి ముందుగా పరిగెత్తింది. శివకి గుండెలో గుబులు మొదలైంది. పక్కన అటు ఇటు చూస్తాడు. అదే రోడ్డు, అదే కుక్క. త్వరగా ఒకసారి టైం చూసుకుంటాడు. ఇంకా 3:01 ఉంది. అదే టైం మళ్ళీ చూపిస్తుంది. అప్పుడే మళ్ళీ ఆ యువతి, ఈ చిన్న పాప ఎవరు? చాలా బాగుంది, పెద్ద పెద్ద కళ్ళు, చాలా ముద్దుగా ఉంది అని అడిగింది. ఒక్కసారిగా ఇద్దరి ముఖాలు తెల్లబడిపోయాయి. ఇక్కడ జరిగిందే మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయి అని అర్థమైంది. శివ ముఖేష్కి చెప్తాడు, ముఖేష్, గడియారం చూస్తే టైం కూడా మారడం లేదు. మనం ఎప్పటి నుంచో తిరుగుతూనే ఉన్నామా? అదే రోడ్డు, అదే చెట్లు, అదే గాలి, అదే వాసన. ఇంతలో ఆమె మళ్ళీ ముందుకు వంపుతూ ఆమె ఇలా అంటుంది,
ఈ చిన్న పాప గురించి మళ్ళీ చెప్తారా? మీ అమ్మాయేనా ఇది? చాలా బాగుంది కదా. ముఖేష్ ఒక్కసారిగా వెనక్కి తిప్పి చూశాడు. ఇదే ప్రశ్న మళ్ళీ అడుగుతుంది అనిపించింది. కంగారు పడ్డాడు. శివ అంటాడు, మనం రౌండ్లో పడిపోయాం. ఏదో తప్పు జరిగింది. శివ 2 చేతులతో స్టీరింగ్ను బలంగా పట్టుకున్నాడు. చెమటలు బొట్టు బొట్టుగా కారుతున్నాయి. మొహంపై నల్లటి చీకటి కమ్మినట్టుగా కనిపిస్తోంది. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న అతని చేతులు వణుకుతున్నాయి. పక్కనే కూర్చున్న ముఖేష్ గళం వణికిపోతూ అడిగాడు, అన్నా, మనం ఏదో తికమకలో పడిపోయినట్టుంది. అదే దారి, అదే చెట్లు, అదే గాలి, అదే కుక్క. గడియారం మళ్ళీ చూస్తారు. 3 గంటల 1 నిమిషాలు అయింది. ఇది మూడోసారి. అదే టైం, అదే సీన్. లారీ ముందు నుంచి మళ్ళీ ఆ కుక్క పరిగెత్తుతుంది. అటువంటి మెరిసే కుక్కను ఒకే దారి మీద 3 సార్లు చూడడం అంటే సహజం కాదు. మరి ఈ టైం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంది. ఇంత జరుగుతున్నా ఆ యువతి మాత్రం ఏమీ తెలియనట్టు స్ట్రైట్గా అలాగే కూర్చొని ముందుకు చూస్తూనే కూర్చుంది. ఒక విగ్రహంలాగా కనురెప్పలు కూడా కదలకుండా అలాగే కూర్చొని ఉంది. శివ భయంగా అడుగుతాడు, ముఖేష్, మనం ఈ దారిలో నుంచి బయటపడలేకపోతున్నాం. వాటర్ బాటిల్ తీసి నీళ్లు తాగుదామని అనుకున్నాడు శివ. అతని చేతిలో బాటిల్ ఎవరో లాగినట్టు బయటికి జారిపడింది. మెత్తగా కాకుండా గట్టిగా నేల మీద పడిన శబ్దం. లారీ క్యాబిన్ నిశ్శబ్దంగా ఏకధాటిగా మారిపోయింది. ఆ శబ్దం వారికి చెవుల్లోనూ గుండెల్లోనూ కాస్త ఉలికిపాటు తెచ్చింది. ముఖేష్ వణుకుతూ విండో తలుపు తెరిచి బయటికి చూశాడు. చెట్ల కొమ్మలు వంగి వంగి లారీని తినేసేలా ఆకాశానికి చేరేలా ఉన్నాయి. ఆ కొమ్మలు ఇప్పుడు గాలితో కదలకుండా ఉక్కిరి బిక్కిరి చేసి నిలిచిపోయినట్టు ఉన్నాయి. అన్నా, ఇది మనల్ని నెమ్మదిగా పీడించడానికి మాయగా చేస్తున్నది. ఆ అమ్మాయి ఎక్కినప్పటి నుంచి ఇదంతా జరుగుతుంది. శివకు తన పైన తనకి కోపం చాలా ఎక్కువగా వస్తుంది. నేను ఎందుకు ఈ దారి ఎంచుకున్నాను అసలు? అంతా నాదే తప్పు. ఇప్పుడు నిన్ను కూడా నాతో పాటు పిలుచుకొని వచ్చి నీ ప్రాణాలు కూడా రిస్కులో పెట్టాను అంటూ తన కోపంతో ఊగిపోతాడు. ఇదంతా జరుగుతున్న యువతి మాత్రం కళ్ళు ఆర్పకుండా ముందులాగే చూసుకుంటూ కూర్చుంది. అప్పుడే అని పెద్ద శబ్దం లారీకి వెనుక వైపు నుండి వినిపించింది. లారీ ఒక్కసారిగా జారిపోయినట్టు, డ్రైవింగ్ క్యాబిన్ వణికిపోయినట్టు అయ్యింది. శివ గట్టిగా బ్రేక్ వేశాడు. రేయ్ ముఖేష్, లారీ టైర్ పగిలిపోయినట్టుగా ఉందిరా అనుకుంటూ ఆశ్చర్యంగా ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ, ముఖంలో భయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇద్దరూ దిగిపోయారు. ఈ టైంలో ఈ దారిలో టైర్ పగిలిపోవడం ఏంటన్నా అని భయంగా వణుకుతున్న స్వరంతో ముఖేష్ శివాని అడగ్గా, రేయ్, ఇద్దరం కలిసి వెళ్ళి చూద్దాం పదరా. ఇక్కడ అలాగే ఉంటే ఎప్పుడైనా మన ప్రాణాలు గాలిలో కలిసిపోవచ్చు అనుకుంటూ ఇద్దరూ మెల్లిగా దిగారు. వాళ్ళు దిగగానే లారీ చుట్టూ నిశ్శబ్దం బలంగా అలుముకుంది. గాలి అస్సలు కదలడం లేదు. పక్షులు లేవు. పొగలు మాత్రం ఆవరించి ఉంది. శివ వెనుక టైర్ల వైపు పరిగెత్తాడు. అతని ముఖంలో బిగుసుకున్న గందరగోళం, ఆశ్చర్యం, భయం అన్నీ ఒకేసారి మెరుపులా కనిపించాయి. టైర్ పగిలిన శబ్దం అయితే వచ్చింది. టైర్లన్నీ బాగానే ఉన్నాయి. ఆశ్చర్యంగా చూస్తాడు శివ. ముఖేష్ కూడా అతని వెంట వచ్చి చూస్తాడు. అన్నా, మనల్ని ఏదో ఆట ఆడుకుంటోంది. ఇది మనకు కనిపించేది కాదు, మనసుల్ని ఆడించేది. అంతలోనే అప్పుడే లారీలో కూర్చున్న ఆ యువతి మా ముందు సడన్గా వచ్చి నిలబడింది. ఆ యువతి కిందకి వస్తున్నప్పుడు క్యాబిన్ డోర్ తీయడం కానీ దిగుతున్న శబ్దము కానీ ఏదీ మాకు వినపడలేదు. అలా ఎలా దిగి మా దగ్గరికి వచ్చిందో అర్థం కాలేదు. అసలు ఈ అమ్మాయి మనిషి కాదని వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమైంది. క్యాబిన్ ముందు నిలబడి ఉన్న ఆ యువతి అందం, అమాయకత్వం అన్నీ మొదట కనిపించిన రూపం ఇప్పుడు ఒక్కసారిగా వికృత భయంకర రూపంలోకి మారిపోయింది. ఆమె ముఖం నీలం రంగు, కళ్ళల్లో పొగలు, నలుపు మాత్రమే కనిపించే శూన్యం. పెదవులు చిరిగినట్టు, శరీరంపై పొడవాటి తల వెంట్రుకలు, నోటిలో నుండి గోర్లు లాంటి పదార్థం బయటకు వచ్చింది. ఓ చీకటి భయంకర వికృత ఆకారం నడుస్తూ శివ దిశగా వస్తోంది. అనుకోకుండా ఆమె శివ మీదకి దూకి అతని కాలుపై గోళ్లు వేసింది. గోళ్లు మాంసాన్ని చీల్చుతున్నాయి. శివ కేకలు వేస్తాడు. ముఖేష్, ముఖేష్ అంటూ గట్టిగా కేకలు వేస్తున్నాడు. కాస్త దూరంలో ఉన్న ముఖేష్
అన్నా అంటూ ముందుకు వస్తుండగా ముఖేష్ను చూసి గట్టిగా అరిచింది ఆ దయ్యం. శివ కాళ్లను గట్టిగా పట్టుకొని లాక్కొని రోడ్డు పక్కన పెద్ద పెద్ద చెట్ల మధ్యలో తీసుకెళ్తుంది. గట్టిగా కేకలు వేస్తున్న శివ, ముఖేష్ నన్ను కాపాడు అంటూ భయంతో విలవిలలాడిపోతున్నాడు. ఏం చేయాలో అసలు అర్థం కావడం లేదు. ముఖేష్ తన అన్న చేయి పట్టుకొని గట్టిగా తన వైపుకు లాక్కుంటున్నాడు. చెట్ల మధ్య ఒక పొగమంచు వలె ఆ దయ్యం శివాని లాక్కొంటూ అడవిలోకి పోతుంది. ముఖేష్ నిశ్చలంగా ఉన్న తన హృదయం ఉప్పొంగిపోతోంది. అతను అరుస్తూ శివాని తన వైపుకు లాగే ప్రయత్నం చేస్తాడు. ఆ సమయంలో ఆ ప్రాంతం నిశ్శబ్దమైపోతుంది. గాలిలో చీకటి పెరుగుతుంది. ఆ చెట్లు కూడా కదలకుండా నిలిచిపోయినట్టు అనిపిస్తుంది. వెన్నులను చీకటి వెనక్కి తిప్పినట్టు అనిపిస్తుంది. అప్పుడు అనూహ్యంగా ఆ దయ్యం ఒక్కసారిగా ఆగిపోయింది. శివాపై తన గట్టి పట్టును వదిలేసింది. ఒక చిత్త శబ్దంతో వెనక్కి లాగబడి ఒక్కసారి వెక్కిరిస్తూ భయంకరమైన అరుపుతో ఆకాశం వరకు కేకలు వేసింది. ముఖేష్ ఆశ్చర్యపోతూ చూస్తున్నాడు. కాసేపటి తర్వాత అతను వెనక్కి తిరిగి చూశాడు. కానీ ధైర్యంగా ముందుకు వచ్చే అడుగుల శబ్దం వినిపిస్తుంది. చీకటి మధ్య నుంచి కనిపించింది ఒక మనిషి రూపం. పొడవుగా వృద్ధుడిలా ఉన్నాడు. చేతిలో పట్టిన ఒక పెద్ద కర్ర. ఆ కర్ర మెరుపులు మెరుస్తోంది. దయ్యం వణుకుతుంది. అతడి చేతిలోని కర్ర చూసి వెనక్కి తగ్గింది ఆ దయ్యం. గట్టిగా అరుస్తూ చెట్ల మధ్యకి ఆవిరైపోయింది. అది కేవలం ఒక కర్ర కాదు, అది ఒక పవిత్ర ఆయుధంలా కనిపిస్తోంది. అన్నా లేచావా? చూడు, మనం బ్రతికిపోయాం. శివ బరువుగా కళ్ళెత్తి ముఖేష్ను చూశాడు. అన్నా, మనల్ని ఈ పెద్దాయన కాపాడారు. అంత భయంకరమైన దయ్యం నుంచి నిన్ను నన్ను కాపాడారు. కాస్త లేట్ అయి ఉంటే మనిద్దరం ఆ చెట్ల కింద శవాలైపోయేవాళ్ళం. శివ, ముఖేష్ ఆ పెద్దాయనతో ఇలా అంటున్నారు. అసలు ఎవరు మీరు? మాకెందుకు సహాయం చేయాలనుకుంటున్నారు అని అడగగా, హైవే నుంచి షార్ట్కట్ దారిలో వెళ్తుండగా నేను మిమ్మల్ని చూశాను. అప్పుడే మిమ్మల్ని ఆపుదామనే లోపు మీరు నన్ను దాటి వెళ్ళిపోయారు. నేను ఇదిగో ఈ వెహికల్తో మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను. నేను అనుకున్నట్టే అదే దయ్యం బారిన పడి మీ ప్రాణాల్ని కోల్పోయేవారు. ఈ షార్ట్కట్ అసలు మంచిది కాదు బాబు. ఈ దారిలో వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి బయటికి రాలేదు. ఎన్నో ప్రాణాలను ఈ దారి లాక్కుంది. ఇక్కడ ఒక భయంకరమైన యువతి ఆత్మ తిరుగుతుందని చాలామంది అంటుంటారు. కానీ అది నిజమే అంటూ పెద్దాయన చెప్పాడు. అప్పుడే వాళ్ళిద్దరూ పెద్దాయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మీరు లేకపోతే ఈరోజు మా ప్రాణాలు మాకు దక్కేవి కాదు అంటూ కళ్ళలో నుండి కన్నీళ్లు తెచ్చుకున్నారు. అప్పుడే ముఖేష్ ఆ పెద్దాయన చేతిలో ఉన్న దాన్ని చూసి, ఆ దయ్యం ఎందుకు అది చూసి భయపడింది అని అడగగా, ఈ కర్ర మామూలుది కాదు. ఇది శ్రీ వైష్ణవుల దేవస్థానంలో వేళ్ల క్రితం తయారైన ఆయుధం. దీనికి అమితమైన శక్తి ఉంది. అందుకే ఆ దయ్యం నన్ను చూసి గాలిలో ఆవిరైపోయింది. దీనివల్లే మనం బ్రతికి బయటపడ్డాము అని చెప్తాడు. కాసేపటి తర్వాత అక్కడి నుండి హైవే ఇంకా ఎంత దూరం ఉంది అని పెద్దాయనకు ఏమైనా తెలుసా అని శివ అడగగా, ఇంకా 45 నిమిషాలు ఈ రోడ్డు దాటి మనం హైవేపై ఎక్కొచ్చు. ఈ దారిలో ఇంకా ఎక్కువసేపు ఉండకూడదు. మళ్ళీ ప్రమాదం ముందుకు రావడంలో ఆలస్యం ఉండదు అంటూ త్వరగా రండి అంటూ పెద్దాయన చెప్పగా త్వరగా ముగ్గురు లారీ ఎక్కుతారు. చమత్కారంగా ఈసారి ఇంజన్ ఆన్ అవుతుంది. శివ గేర్ వేసి యాక్సిలేటర్ నొక్కి స్పీడ్గా బండిని ముందుకు పోనిస్తాడు. కొద్దిసేపటి తర్వాత హైవే కనిపిస్తుంది. త్వరగా దారి నుండి వాళ్ళు ముగ్గురు బయటపడతారు. తర్వాత పెద్దయ్య, ఇక్కడే బండి ఆపులే బాబు, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. మీరు మీ ప్రయాణం జాగ్రత్తగా కొనసాగించండి అని ధైర్యం చెప్పి దిగిపోతాడు. మళ్ళొకసారి నా ప్రాణాలు కాపాడినందుకు మీకు చాలా రుణపడి ఉంటాం పెద్దయ్య అంటూ వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చితే మన ఛానల్కి మీ వాల్యుబుల్ లైక్ చాలా అవసరం. ప్లీజ్ లైక్ చేసి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియోస్ ఇష్టపడుతున్నారు. అలాగే మా కోసం ఒక సబ్స్క్రైబ్ని మీ నుంచి ఆశిస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని హారర్ స్టోరీస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హారర్ స్టోరీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు మరిన్ని హారర్ వీడియోస్ చేసేందుకు ప్రోత్సాహంగా ఉంటుంది. ఇంకొక మంచి హారర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్.